బ్రదర్స్ కోరిక మేరకు అందరికంటే పెద్ద మీరే అంట. సో ఫస్ట్ మీకే మైక్ ఇమ్మన్నారు. సీనియర్ కూర్చుని మాట్లాడితే అభ్యంతరం ఏం లేదు కదా. అందరికీ నమస్కారం. భూపతి రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నాకు కొంచెం కూర్చుని కంఫర్ట్ అని. ఒక జన్ సామెత ఒకటి ఉంది. అదేమిటంటే వన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, టీచర్ అపేర్స్. అంటే కుర్రాడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీచర్ వస్తాడు. అలాగే ఒక సినిమాకి అన్నీ కరెక్ట్గా సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాత్ర వస్తుంది, ఆ సినిమా వస్తుంది. 10 ఏళ్ల క్రితం నుంచి అనుకున్న సినిమా జరగకపోవడానికి కారణం ఏంటంటే ఓ ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు వచ్చాడు, రామ్ చరణ్. ఓ డైరెక్టర్ కావాలి, సురేందర్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు. అందుకనే చిరంజీవి గారు ఎప్పటి నుంచో కలగంటున్న కళ ఎందుకు ఇంత టైం పట్టిందంటే అద్భుతాలు అన్నీ కరెక్ట్గా కలిస్తే తప్ప అద్భుతం అవ్వదు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా కలిసిన టైం వచ్చింది, ఒక అద్భుతం వచ్చింది మనకి. సో నా ఉద్దేశంలో చిరంజీవి గారి లైఫ్ కెరియర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు ఆయన అన్నీ అద్భుతంగా చేశారు, చాలా గొప్ప సినిమాలు చేశారు. కానీ ఆయనకి ఎప్పుడూ ఒక లోటు ఉండేది. నేనేదో ఒక ఉండిపోయి సినిమా చరిత్రలో అంటే మేము కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు సరదాగా కృష్ణ గారి సీతారామరాజులాగా, శివాజీ గణేశానికి వీరపాండ్య కట్టబొమ్మలాగా ఒక దేశభక్తి, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే బాగుండని అనుకునేవారు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం నుంచి ఆయన. ఇంతకాలానికి ఆయన కళ నిజమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఎంత బాగుందన్న దానికంటే ఆయన కళ నిజమైనందుకు బాగుంది. అందులో గొప్ప విషయం ఏంటంటే ప్రతి తండ్రి కొడుకు కళని నిజం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చింది ఏమిటంటే ఒక అద్భుతమైన కళని తండ్రి కంటే దాన్ని కొడుకు భుజాన వేసుకుని కాన్ఫిడెన్స్తో ఎంత ఖర్చు అయినా ఇది జరిగి తీరుతుందన్న నమ్మకంతో చేశాడు. ఆ నమ్మకాన్ని సురేందర్ రెడ్డి అనే మనిషి నిలబెట్టాడు. సో ఐ బౌ